ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములయ్యా. దేవా, ఈ రోజంతా నీ రెక్కల షాట్ని కాచి కాపాడావు. ఏ తెగులు మమ్మల్ని అంటకుండా సమీపించకుండా ప్రభువా దేవా, నీ కంచె వేసి మమ్మల్ని కాపాడిన రీతిని బట్టి నీకే కోట్లాది వందనములు చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి. ప్రభువా ఇదిగో ప్రభువా, ఈ ప్రార్థనలు ఇస్తున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కొక్క బిడ్డ గురించి ప్రార్థిస్తున్నా. ప్రతి ఒక్క పేరు చొప్పున ప్రార్థిస్తున్నానయ్యా. రిటర్న్ టు రివైవ్ ఫ్యామిలీలో ఎవరెవరైతే ప్రభువా వారి ప్రేయర్ రిక్వెస్ట్లు షేర్ చేస్తూ మా కొరకు ప్రేయర్ చేయడానికి ఆశపడుతున్నారు, అడుగుతున్నారు, ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, వారి స్థితిగతులను మార్చండి. వారి ప్రేయర్స్కి జవాబును దయచేయండి. వారు దేని కొరకు అయితే ఎదురు చూస్తున్నారో నీ చిత్తం చొప్పున, నీ మహిమైశ్వర్యం చొప్పున వారికి జరిగించమని అడుగుతున్నామయ్యా. దేవా, మాకు అన్యాయం జరిగితే చూసే దేవుడు అయితే కాదు. దేవా, మేము తప్పులో ఉన్నా, లేకపోతే మేము ప్రాబ్లమ్స్లో ఉన్నా మమ్మల్ని కాపాడే దేవుడు నీవే అయ్యా. మేము చేసే తప్పిదాలను క్షమించండి. ఒకవేళ తెలిసి తెలియక ఏదైనా తప్పిదం చేస్తున్నా, తెలిసి తెలియక మేమేమైనా సాతానికి బలిపీఠాలు కడుతున్నా, లేకపోతే సాతానికి చోటిస్తున్నా, మమ్మల్ని క్షమించండి ప్రభువా. పరిశుద్ధాత్మదేవా, నీవే మా లోనికి వచ్చి మాకు తెలియజేయమని అడుగుతున్నామయ్యా. దేవా, ఇదిగో ప్రభు, ఎవరెవరైతే ఫైనాన్షియల్ ప్రాబ్లం గుండా వెళ్తున్నారో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో, స్ట్రగుల్ అవుతున్నారు, ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం. నీ చిత్తమైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని స్టేబుల్ చేయమని అడుగుతున్నామయ్యా. వారి జీవితంలో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్గా ఈ 2026లో ఉండేలా సహాయం చేయండి. అంతేకాకుండా ప్రభువా ఇదిగో ప్రభువా, ఎవరెవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వారి ఎగ్జామ్స్ రాస్తుండగా వారికి మంచి తెలివిని దయచేయమని అడుగుతున్నామయ్యా. ఎటువంటి రకమైన తప్పిదాలు కానీ, ఎటువంటి రకమైన ఏది కూడా వారికి జరగకుండా ఎగ్జామ్లో మంచిగా వారు అటెంప్ట్ చేయడానికి నీ కృప చూపమని అడుగుతున్నామయ్యా. ఎవరైతే న్యూ జాబ్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్నారో, లేకపోతే జాబ్ చేస్తున్నారో, లేకపోతే ఆ ఆఫర్ లెటర్ కోసం ఎదురు చూస్తున్నారు, ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. దేవా, నిశ్చితమైతే ద్వారాలు తెరవమని అడుగుతున్నాను. ఆపర్చునిటీస్ ఓపెన్ చేయమని అడుగుతున్నానయ్యా. ఈరోజు మేము చేసిన పనిలో ఏ తప్పిదమన్నా కూడా క్షమించమని అడుగుతున్నామయ్యా. అది మేము అలా రిపీట్ చేయకుండా పరిశుద్ధాత్మదేవాన్ని మేము లోనికి రమ్మని అడుగుతున్నాం. అంతేకాకుండా అయ్యా ఇదిగో ప్రభువా, ఈ ఫిబ్రవరి నెలనంతటిని దీవించండి, ఆశీర్వదించండి, నీ అభిషేకాన్ని కుమ్మరించండి, మా అవసరతలు తీర్చండి, మా ద్వారంగా నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ రాత్రి కాలపు సమయంలో మేము పండుకొచ్చుండగా ఏ విధమైనటువంటి చీకటి శక్తుల ప్రభావాలు మమ్మల్ని అంటకుండా నీవే నీ రెక్కల చాటును మమ్మల్ని కప్పమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.